ఒక బుడ్డోడిని అడిగారు, అంటే వాడికి ఒక 6-7 ఏళ్ళు ఉంటాయేమో, ప్రైమరీ క్లాస్ ఫస్ట్ క్లాస్ అనుకోండి. వాడిని అడిగారు, మీ మమ్మీకి ఏమేమి ఇష్టం, మీ మమ్మీకి ఏమేమి ఇష్టం లేదు రాయి అని. మా అమ్మకి ఏమి ఇష్టం అంటే పలానా కూర ఇష్టం, ఆడుకోవడం ఇష్టం అని రాశాడు. మా అమ్మకి ఏమి ఇష్టం లేదంటే మా నాయనమ్మ మా తాత అని రాశాడు. అంటే వాడి మైండ్ లో ఎంత గాఢంగా పాతుకుపోయింది వాడి ఇష్టం లేదు అని. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అంటే అందరినీ అంటలేదు, ఎప్పుడైనా సరే చాలా మంది మాట్లాడేది ఏంటంటే, పిల్లవాడికి తల్లిదండ్రులు అనేవాడు ఉండకూడదు. అసలు ఫస్ట్ పాయింట్, వాడికి అమ్మ నాన్న ఉండకూడదు. అలాంటి వాళ్ళని వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. పెళ్లి చేసుకోవాలంటే వాడికి పేరెంట్స్ ఉండకూడదు. కన్నా పిల్లల్నే ప్రైవసీకి భంగమని తీసుకెళ్లి వేరే రూమ్ లో పడుకోబెట్టి ఈ రోజుల్లో ఇక ముసలాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రైవసీకి భంగమని అనుకుంటారు. వీళ్ళ రూమ్ వీళ్ళకి ఉండొచ్చు, కానీ మేము భోజనాలు చేసేప్పుడు ఏదో సరసాలు ఆడుకుంటూ భోజనం చేయకుండా మధ్యలో ఏ సర్టిఫికేట్ లాగా వీళ్ళు ఎందుకు మా మధ్యలో. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. మరో మంచి ఎపిసోడ్ అమ్మ డైరీలో కొన్ని పేజీల గురించి ఈ రోజు మన రాజేశ్వరి గారితో మాట్లాడదాం. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే మయూష. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, నేను రీసెంట్గా మేము ఇన్స్టాగ్రామ్, మీరు అప్పుడు ఫేస్బుక్ లాగా మాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ హల్చల్ చేస్తూ ఉంటది కదా, దానిలో మేము స్క్రోల్ చేస్తూ ఉంటే ఒకటి కనిపించింది అనమాట. ఒక బుడ్డోడిని అడిగారు, అంటే వాడికి ఒక 6-7 ఏళ్ళు ఉంటాయేమో, ప్రైమరీ క్లాస్ ఫస్ట్ క్లాస్ అనుకోండి. వాడిని అడిగారు, మీ మమ్మీకి ఏమేమి ఇష్టం, మీ మమ్మీకి ఏమేమి ఇష్టం లేదు రాయి అని. మా అమ్మకి ఏమి ఇష్టం అంటే పలానా కూర ఇష్టం, ఆడుకోవడం ఇష్టం అని రాశాడు. మా అమ్మకి ఏమి ఇష్టం లేదంటే మా నాయనమ్మ మా తాత అని రాశాడు. అంటే ఎందుకు, అంటే వాడి కరెక్టా, వాడు ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నానంటే, ఇంతకు ముందు గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ఇల్లు కలకలగా ఉండేది, తాతయ్య రేడియోలో పాటలు అంటుంటాయి, అమ్మమ్మ పుల్లట్లు వేస్తుంటే మనశ్శాంతిగా ఉండేది, ఏదో ఒక మాటలు పాటలు గొడవలు అరుపులు కేకలు అలా ఉండేది కదా. ఇప్పుడు ఎందుకు గ్రాండ్ పేరెంట్స్ ని అంత సెపరేట్ చేస్తున్నారు? రెండోది, పిల్లోడు అంటే చిన్నపిల్లలు మైండ్ లో ఎంత గాఢంగా వాళ్ళ ఇష్టం లేదు అని వీడికి తెలియాలంటే రెండు వైపులా అనుకోవాలి కదమ్మా. ఒకటి వాళ్ళమ్మ బాధపడుతూ ఉండొచ్చు, ఒకటి రెండోది వాళ్ళమ్మకి నిజంగానే ఆవిడ ఇష్టం లేకపోయి ఉండొచ్చు. దీని గురించి నాకు మీతో మాట్లాడాలనిపించింది అనమాట. ఇప్పుడు ఒక అమ్మ డైరీ తీస్తే దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉండట్లా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అంటే అందరినీ అంటలేదు, ఎప్పుడైనా సరే చాలా మంది మాట్లాడేది ఏంటంటే, పిల్లవాడికి తల్లిదండ్రులు అనేవాడు ఉండకూడదు. అసలు ఫస్ట్ పాయింట్, వాడికి అమ్మ నాన్న ఉండకూడదు. అలాంటి వాళ్ళని వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. పెళ్లి చేసుకోవాలంటే వాడికి పేరెంట్స్ ఉండకూడదు. ఈఎంఐకి ఉండొచ్చు, వాడికి ఉండకూడదు. ఒకవేళ ఉన్నా వాళ్ళతో మాకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. రేపు పొద్దున పెళ్ళి అయ్యాక మా ఇంటికి పెట్టే బేడాబుచ్చు రాకూడదు. అసలు లేకపోతే బెటర్ కదా. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు మా ఇంటికి రాకూడదు. వాళ్ళు ఏ ఓల్డేజ్ హోమ్ లోనో ఎక్కడో 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 ఉంటారు. అలా తయారైపోతున్నారు అంటున్నారు ఇప్పుడు. అంతే. ఎప్పుడు అంటే అది తప్పు రైటు అనేదానికంటే అసలు ఇలా ఎందుకు తయారవుతున్నారు, మా ప్రైవసీకి భంగం అన్న భావన ఎందుకు వస్తుంది? కన్నా పిల్లల్నే ప్రైవసీకి భంగం అని తీసుకెళ్లి వేరే రూమ్ లో పడుకోబెట్టి ఈ రోజుల్లో ఇక ముసలాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రైవసీకి భంగం అని అనుకుంటారు. వీళ్ళ రూమ్ వీళ్ళకి ఉండొచ్చు, కానీ మేము భోజనాలు చేసేప్పుడు ఏదో సరసాలు ఆడుకుంటూ భోజనం చేయకుండా మధ్యలో ఏ సర్టిఫికేట్ లాగా వీళ్ళు ఎందుకు మా మధ్యలో. మేము ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడుకున్నా ఏదో ఇల్లంతా మాదే, మేము రొమాంటిక్ గా తిరుగుతాం ఇంట్లో. మళ్ళీ ఈ ముసలాళ్ళు ఉన్నారంటే మేము కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. మాకెందుకు అసలు అది వాళ్ళ రూమ్ లో వాళ్ళు పడుంటారు అనుకుంటాం, కానీ అస్తమాను రూమ్ లోనే కూర్చోలేరు కదా. ఆయన ఏ హాల్లోకి వచ్చి పేపర్ చదువుకోబోతాడు, ఇప్పుడు ఏ వంటగదిలోకి వెళ్ళబోతుంది. ఎందుకు మీరు వెళ్ళి మీ రూమ్ లో కూర్చోండి, మీ రూమ్ లో కూర్చోండి అని చాలా మంది అంటారు. చాలా మంది సహజంగా వస్తుంది వాళ్ళ ఇంట్లో వచ్చి, హాయిగా మీరు వెళ్ళి కూర్చోండి, హాయిగా మీరు వెళ్ళి కూర్చోండి అంటున్నారు. అది హాయిగా ఉంటే వాళ్ళే కూర్చుంటారు. అందులో హాయి లేదు కాబట్టి వాళ్ళు బయటకు వస్తున్నారు. అది ఎందుకు అర్థం చేసుకోరు? ఇప్పుడు వంటగదిలోకి వచ్చింది అనుకో, ఈవిడెందుకు నా వెనకాల ఎంక్వైరీ ఏం చేస్తున్నానో చూడడానికి అన్న భావన వెంటనే కూడా ప్రైవసీ గురించి. ఇప్పుడు అంత ప్రైవసీ, అంత ఏకాంతం, అది ఎంత బాగా అది అనుముకుపోయింది అంటే, ఆ ఏకాంతంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ ఏకాంతంలోనే వాళ్ళు ఉంటున్నారు. ఇంకొక మనిషితో జోడి ఉండట్లా. భార్యాభర్తలైనా సరే, లవర్స్ అయినా, ఈవెన్ లవర్స్ కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ పెళ్లి చేసుకుని ఒక చోట ఉండాలనుకోవట్లా. నేను ముఖ్యంగా మా తోడునడలో చూస్తుంటా. అంటే అర్థం కాలేదు. అదే ప్రైవసీ కావాలి, నా ఒంటరితనం, నా స్వేచ్ఛ నాకు కావాలి. మాట్లాడుకోవడం ఎందుకు పెళ్లి దాకా? కంపెనీ కావాలిగా.
కంపెనీ కావాలి కానీ 24 hours వద్దు. 3-4 hours. ఒకప్పుడు మ్యారేజ్ అనేది ఉండేది. మ్యారేజ్ తర్వాత లివ్ ఇన్ రిలేషన్ వచ్చింది. లివ్ ఇన్ రిలేషన్ అంటే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండడం. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ కూడా పోయి ఫ్రెండ్స్ అంటే మేము ఇద్దరు మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు సినిమాకి వెళ్తాం, అప్పుడప్పుడు షికార్కి వెళ్తాం, అప్పుడప్పుడు పార్క్కి వెళ్తాం, కలవాలనుకున్నప్పుడు కలుస్తాం. అంతేగాని 24 గంటలు ఓ ఇంట్లో ఉండే పరిస్థితి మాకొద్దు. ఒకళ్ళ డామినేషన్ ఒకళ్ళకొద్దు. మెయిన్ అది. వాడు డామినేషన్ నాకొద్దు, నా డామినేషన్ వాడుకొద్దు. నా ఇంట్లో నేను ఫ్రీగా ఉంటాను. నా డబ్బులు నేను, నా ఇల్లు, నీ డబ్బులు నువ్వు, అంతే. ఇప్పుడు నాకు తార్నాకాలో కమ్యూనిటీ లివింగ్ అని మా తోడునడలో కాన్సెప్ట్ ఉంది. 15,000 రెంట్ పెట్టి 2 bedroom ఇల్లు తీసుకున్నా. ఎవ్వరూ రావట్లా. 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది తీసుకుని. ప్రతి నెల నేను 15,000 కట్టుకుంటున్నాను కానీ ఏ ఇద్దరు వచ్చి అందులో ఉండాల. మా వాళ్ళందరూ సింగిల్సే, మళ్ళీ అందరూ ఒంటరి వాళ్ళే కదా. ఏజ్ కి ఏం సంబంధం లేదు, సంబంధం లేదు. అందరూ అట్లే ఉన్నారు, అందరూ అట్లే ఉన్నారు. ఏమ్మా మీ ఇద్దరు ఒంటరి వాళ్ళే కదా, మీ ఇద్దరు వచ్చారు. ఎందుకు మేడం ఆవిడతోటి నాకు పడదు, ఆవిడకి నాకు సూట్ కాదు. మెయిన్ రీజన్ ఏంటంటే, అంటే నేను అనకూడదు కానీ ఈవిడ ఎవరితోటో మాట్లాడుతూ ఉంటుంది బాయ్ ఫ్రెండ్తో, 50 ఏళ్ళు వచ్చిన. ఈ మాటలు ఆవిడ ఎందుకు వినాలి? ఎంతసేపు తలుపు వేసి కూర్చుంటే హాల్లో కూర్చొని మాట్లాడుతుంది అనుకో, ఆవిడకి వినపడతాయి కదా. అమ్మో ఇది దీనికి ఎవడో ఉన్నాడు అని ఎందుకు అనుకోవాలి అవతల ఆవిడ? లేదా నా బాయ్ ఫ్రెండ్ నా ఇంటికి వస్తాడు, ఆవిడ గంటలో పడతాడు కదా, వస్తే ఈవిడ ఊరుకోదు కదా, 10 మందితో చెబుతుంది పలానా ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వచ్చాడు. ఇవన్నీ ఆవిడకి ఎందుకు తెలియాలి? నా ఇంట్లో నేను ఉంటే ఎవరికి తెలియదు కదా, ఎవడొచ్చాడో ఎవడెళ్ళాడో ఎవరికి తెలియదు కదా. అంచేత ఇది కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరు ఎవరితో ఉండడానికి ఇష్టపడలేదు. ఎవ్రీబడి నీడ్స్ దేర్ ఓన్ ప్రైవసీ. నా స్వేచ్ఛ, నా స్వతంత్రం, నా ఏకాంతం నాకు కావాలి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒకసారి చెప్పారు మా మీటింగ్లో, ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు, రెండు ఒకటే అనుకుంటాం. కానీ ఏకాంతం అనేది మనకి మనం కోరుకుంటాం. నన్ను కాస్త ఏకాంతంగా ఉండనివ్వండి, నన్ను డిస్టర్బ్ చేయకండి అంటాం. అంటే మనకి మనం ఏకాంతంగా ఒక్కళ్ళమే ఉండాలని కోరుకుంటాం. అది ఒంటరితనం అంటే ఏంటంటే, నీకు కావాలన్నా ఎవ్వరూ లేకుండా ఒంటరిగా మిగిలిపోతాం. అది లేదు, అంతే. అది ఒంటరితనం. అంచేత రెండు ఒకటి కాదు. చూడడానికి రెండు ఒకలాగే ఉంటాయి, రిజల్ట్ అదే. కానీ రెండింట్లో తేడా ఉంది. ఏకాంతం అనేది మనం కోరుకునేది, ఒంటరితనం అనేది దానంతా అది మన నెత్తి మీద పడేది. అంటే ఇప్పుడు ఏకాంతంగా ఉండాలనుకుంటున్నారు అంతే. కానీ కంపెనీ కావాలి. మళ్ళీ ఏకాంతంగా ఉంటారు కానీ కంపెనీ లేకుండా ఉండరు. కంపెనీ కావాలి కానీ పర్మనెంట్ గా వద్దు. ఇప్పుడు పెళ్ళంటే పర్మనెంట్గా ఉంటాడు మొగుడు అనేవాడు, పెళ్ళం అనేది. అలాగే లివ్ ఇన్ రిలేషన్ అయినా ఇద్దరు పర్మనెంట్గా ఉంటారు. ఇద్దరం పర్మనెంట్గా ఉంటే ఏదో ఒక చిన్న చిన్న తేడాలు వస్తాయి. అప్పుడప్పుడు కలుసుకున్నాం అనుకో బాగుంటుంది. అది అందులో ఎక్కువ గొడవలు ఉండవు. ఏ వీక్లీ వన్సో ట్వైసో కలిసినప్పుడు ఉన్న 1 గంట ఎందుకులే గొడవలు అని ఇద్దరం సర్దుకుంటాం. అప్పుడు ఉన్నన్ని గొడవలు కూడా ఇప్పుడు ఇళ్లలో లేవు కదా. అంటే అత్తగారు అప్పుడు మీ టైంలో ఇంకా అన్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడే వాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏ టైంకి వెళ్తున్నావు, పిల్లోడు వచ్చాడు చూడు, ఏం చేస్తున్నావు, ఇలా 100 పాయింట్లు ఉండేవి. ఇప్పుడు అవి లేవు కదా. అయినా కూడా వాళ్ళు బర్త్డే లేకపోయినా కూడా అసలు ఒక మనిషి ప్రశ్న అనేది ఇష్టపట్టాల. రెండో వ్యక్తి వాడెవడు నన్ను ప్రశ్నించడానికి, అదెవరు నన్ను ప్రశ్నించడానికి, నా ఇష్టం, నా స్వతంత్రం, నా ఇంట్లో నేను ఉంటున్నా, నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి, అయ్యో నీకేంటి సంబంధం నాతో అనే స్థాయిలో ఉన్నారు అందరూ. దాదాపు అందరూ. ఏ ఒకళ్ళిద్దరూ ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. అంటే కాలంతో పాటు వచ్చే మార్పులు ఇవన్నీ. కాలం వేగంగా పరిగెడుతోంది. అంటే ఫస్ట్ ది ప్రైవసీ, సెకండ్ ది క్వశ్చన్ చేయొద్దు, ప్రశ్న వద్దు. ప్రైవసీ ఉంటేనే కదా ఎవరు క్వశ్చన్ చేయరు. ప్రైవసీ లేకుండా ఇద్దరు మనుషులు కలిసి ఉంటే ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది కదా. ఎక్కడికో తయారై వెళ్తున్నావే అంటే ఎవరు రూమ్మేటే అనుకో, ఏం అడగకూడదు, అసలు ఏం అడగకూడదు. నా ఇష్టం వచ్చినప్పుడు నేను పెడతా, నా ఇష్టం వచ్చినప్పుడు నేను. ఇప్పుడు ఒకవేళ తప్పిపోయారు అనుకో, అప్పుడు ఇప్పుడు ఈమె వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి, ఎక్కడికి వెళ్ళిందో ఎప్పుడు వెళ్ళిందో ఏమి తెలియదు, నీకు తెలియాల్సిన అవసరం లేదంటుంది. అయ్యో నువ్వేమైపోయావు అని కంగారు పడకు, నేను పడమన్నానా? ఇప్పటికీ చాలా మంది చెప్తారు, నువ్వు ఎక్కడ పోతున్నావో తెలియపోతే నాకు కంగారుగా ఉంటుంది కదా. ఎందుకు కంగారు పడ్డావు? వెళ్ళిన వాడిని రాకేమవుతాను అంటారు. ఏమో రైలు కింద పడతావో, కారు కింద పడతావో, యాక్సిడెంట్ అవుతుందో ఎవరికి తెలుసు? తెలియదు కదా. చాలా మంది మగాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది, వెళ్ళేటప్పుడు వెళ్తున్నా అని చెప్తారే గాని మన పూర్వీకులు అనేవాళ్ళు వెళ్ళి వస్తున్నా వెళ్తున్నా అనకు, అది అపశకనం. వెళ్తున్నానంటే మళ్ళీ వెళ్ళొస్తాను అని పూర్వీకులు చెప్పేవారు. వెళ్తున్నా అంటారు, అంతే, వెళ్ళిపోతాడు. ఎవరో వస్తారు ఆయన కోసం. ఏమండి రంగారావు గారు ఉన్నారా? లేరండి. ఎక్కడికి వెళ్ళారు? తెలియదండి. ఎప్పుడు వస్తారు? తెలియదండి. మరి ఏం తెలుసు నీకు? అసలు ఎందుకు నువ్వు ఇంకింట్లో? ఓ గంట అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, రాలే. ఇవిడికి కంగారు మొదలెడుతుంది. ఎక్కడికి వెళ్ళాడని అడుగుతుంది, ఎవరినని అడుగుతుంది. ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే మా ఇంటికి రాలేదన్నారు. వాడు ఏ రాత్రి 12 వచ్చి ఎందుకంత కంగారు, వస్తాను కదా అంటాడు తేలిగ్గా.
కానీ నువ్వన్నట్టు ఆవిడ మైండ్ ఉండదు కదా, ఎక్కడికి వెళ్ళావో తెలియదు, ఏ ఏరియాలో ఎతకాలో తెలియదు నీకోసం అని ఎంత కంగారు పడుతుంది. అదేదో నువ్వు ప్రతి విషయమూ ఆవిడకి చెప్పక్కల, నేను పలానా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా, లేదు ఫ్రెండ్ పేరు కూడా చెప్పడం, పలానా అమీర్పేట వెళ్తున్నాను, కనీసం అమీర్పేట ఏరియాలో ఎత్తుక్కుంటుంది యాక్సిడెంట్ అయిందని, అంతే కదా. కనీసం ఏరియా పేరు చెప్పు, చెప్పగలిగితే నీ ఫ్రెండ్ పేరు చెప్పు, లేదా ఏరియా పేరు చెప్పు. వాడే గర్ల్ ఫ్రెండ్ని కలుసుకోవడానికి వెళ్ళాలంటే దీనికి అన్నింటి వివరాలు చెప్పలేడు కదా, చెప్పలేడు. కాబట్టి వాడు ఎక్కడికో పోతున్నా, నీకెందుకు, నేను వస్తాను కదా, నీకెందుకు భయం అంటాడు, అంతే. అంచేత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో మనుషులకి మనం వెడుతున్న వేరే బౌట్స్ కనీసం తెలియాలి. ఎవ్రీథింగ్ ఎవ్రీ మినిట్ చెప్పమని అంటలా, పలానా ఏరియాకి వెళ్తున్నాను, సుమారుగా 8ంటికి వస్తాను, 8 లేదు 9 లేదు 10 వరకు చూస్తుంది. 10 తర్వాత ఆందోళన మొదలవుతుంది కదా సహజంగా. అంచేత నేను సుమారుగా, లేదు నువ్వు నీకు అనుకోకుండా లేట్ అయింది, ఒక ఫోన్ చేయొచ్చు కదా, ఈ రోజుల్లో ఫోన్లు ఉన్నాయి కదా, నాకు అనుకోకుండా ఆలస్యమైంది, 1 గంటలో వస్తా, కంగారు పడుకుని ఒక మాట చెప్పచ్చు కదా. పడుకుంటారు కదా ఆవిడ కూడా. చెప్పరు. అదే వచ్చిన చిన్న చిన్న విషయాల్లో ఉండే అలసత్వం, అశ్రద్ధ అవతల వాళ్ళు ఎంత టెన్షన్ పెడతాయి. అలా కాకుండా నాకు కొంచెం లేట్ అవుతుంది, నేను లేట్గా వస్తాను అని చెప్పేస్తే గొడవ లేదు కదా. లేదా ఇంటికి వచ్చాక ఒక్కొక్క పెళ్ళ ఉంటే, ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు, ఎవరితో మాట్లాడారు అని ఎంక్వైరీ మొదలెడుతుంది. మొదలెడితే వీడికి కోపం వస్తుంది, నువ్వెవరు నన్ను అడగడానికి, నేను 1,00,000 మగాడిని అంటే ఏమి అడగకూడదు, ఎవరిని అడగకూడదు, కోపం వస్తుంది, ఏమి అడగకూడదు. మళ్ళీ అనుపమ సీరియల్లో నిన్న ఇవాళ సీరియల్లో చూశాను, టీనేజ్ అమ్మాయింది, అది డ్రగ్స్కి అలవాటు పడింది. ఇంటికి వచ్చిన తర్వాత లేట్ నైట్లో వస్తుందని అడుగుతారు కదా, నీకెందుకు, నా విషయం నీకు అనవసరం, నువ్వు అడిగితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. దాని బ్యాగ్లోంచి పొరపాటున సిగరెట్ ప్యాకెట్ బయటపడింది. అది మామూలు సిగరెట్ కాదు, ఆ నషాలో ఉండే సిగరెట్. అది కూడా వాళ్ళకి తెలియక మామూలు సిగరెట్ అనుకునే తిడతారు, నీకు అనవసరం, నాకు కాల్చాలనిపిస్తే కాలుస్తాను, నువ్వెవరివి నన్ను అడగడానికి అని కన్న తల్లిని అడిగే స్థాయికి వచ్చింది. అంటే ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారంటే, అడగకూడదు కానీ తల్లులకి పిల్లలు భయపడేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు పిల్లలకి తల్లులు భయపడుతున్నారు. చాలా మందిలో చూస్తున్నాను నేను, అది ఒకళ్ళిద్దరు కదా, చాలా మంది ఏమో దాన్ని ఏమంటే ఏమనుకుంటుందో, దానికి ఏమంటే కోపం వస్తుందో, అది ఎలా రియాక్ట్ అవుతుందో అని వీళ్ళు అడగడానికి కూడా, ఎక్కడికి వెళ్ళావు అని అడగడానికి కూడా భయపడుతున్నారు. మా ప్రజెంట్ జనరేషన్, మా రోజుల్లో బస్సు మా గుమ్మంలో ఆగేది, ఉద్యోగం అయిపోయాక బస్సు ఎక్కి ఇంటికి వస్తాను, గుమ్మంలోనే బస్సు ఆగుతుంది, మా అమ్మగారు ఇంట్లోంచి చూస్తుంటారు బస్సు ఆగగానే దిగ్గానా లేదని. ఒకసారి ఆ బస్సు బ్రేక్ వేయడంలో కాస్త ఎదరకెళ్ళింది, 4 అడుగులు ఎదరకెళ్ళింది, అక్కడ ఆగింది, అక్కడ దిగి ఇటు వచ్చా. వెంటనే మా అమ్మగారి ప్రశ్న, నువ్వు ఇటు నుంచి కదా రావాలి, అటు నుంచి ఎందుకు వస్తున్నావు, అదే అంటుంటా. అంటే అంత నిశితమైనటువంటి పరీక్ష ఉండేది, ప్రశ్నలు ఉండేవి. లేదమ్మా బస్సు అక్కడ ఆగింది, వెంటనే ఈ రోజుల్లో వాళ్ళైతే చెప్తారు, అలా నీకెందుకు, నేను ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు, నీకు అనవసరం, అది మీరు నమ్మట్లేదు అని కూడా అని అనిపిస్తుంది కదా. ఈ మనిషికి నా నిజాయితీ నువ్వు శంకించావు, నేను ఎక్కడికో పోయేస్తున్నాను అనుకున్నావు అనే భావన అయితే కలుగుతుంది కదా, భరించాల్సిందే. ఆ భావన నాకు కలిగింది, అయినా భరించాల్సిందే. ఒక సెకండ్ లో వచ్చాను కదా టైం, వెంటనే అయినా సరే అనవసరం. నువ్వు 4:30కి స్కూల్ అయితే నేను 5 గంటలకు ఇంటికే వచ్చాను కదా, బస్ దొరికి ఎక్కి రావాలి కదా. 5 దాటిపోయి 6, 7 అయిపోతే నువ్వు ఎక్కడ పోయావని అడిగావంటే అర్థం ఉంది. అదే చెప్తుంది లేని ఊరుకోరు, వెంటనే అడిగేస్తారు. అంటే నేను చాలా పిల్లకి రక్షణగా ఉన్నాను, నేను దాన్ని రక్షిస్తున్నాను అని అనుకుంటా. అది కరెక్టే అంటారా? కొంతవరకు కరెక్టే కానీ అది టైం కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు 5 కదా అయింది, మామూలుగా వచ్చే టైమే, ఒక 5 నిమిషాలు అటో ఇటో అయితే మనం కూడా ఊరుకోవాలి కదా అనుకోరు. లేదా అడిగే విధానంలో కూడా తేడా ఉంటుంది. ఏమ్మా లేట్ అయిందనో, లేకపోతే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావనో చాలా క్యాజువల్గా అడిగినట్టు అడగచ్చు. అలా కాకుండా క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్టు, ఎక్కడికి వెళ్ళావు, ఇటు నుంచి రావాల్సిన నువ్వు అటు నుంచి ఎందుకు వస్తున్నావు, ఇప్పుడు అట్లా అడిగితే ఇంకేం లేదు. ఇప్పుడు అప్పట్లో అలాగే అడిగేవాళ్ళు, జవాబు చెప్పడానికి కూడా వీళ్ళు భయపడుతూ అలాగే చెప్పేవాళ్ళు. నీకెందుకు అన్న సమస్య లేదు అసలు. ఏ పేరెంట్ని పిల్లలు నీకెందుకు, నువ్వెవరివి అనే ఈ 2 ప్రశ్నలు ఎప్పుడూ లైఫ్లో అడగల. మా జనరేషన్ లో నాకు కూడా చెప్పింది మా అమ్మ, నీకెందుకు అని అడిగా బయటకు దోస్తాను, అంతే అలాగే ఉండేది. అంతే అడిగిన దానికి సమాధానం చెప్పు, అంతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు, నీకెందుకు, నువ్వెవరు నన్ను అడగడానికి, ఇలాంటి ప్రశ్నలు ఇది వరకు లేవు. ఇప్పుడు ధారాళంగా వచ్చేస్తాయి ప్రశ్న అడిగితే. అంచేత పేరెంట్స్ కూడా భయపడి చాలా మంది అడగట్లేదు. అందరూ చైల్డ్ అబ్యూస్ గురించి చెప్తున్నారు, అడగడం ఎందుకు, పేరెంట్ అబ్యూస్ ఎక్కువైపోతుంది కానీ పేరెంట్స్ ఎవరు కంప్లైంట్ చేయరుగా. సహనం ఎక్కువ అంటారు, అంతే. సహనమను ప్రేమను ఏమను దాన్ని. ఈ క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ అంటే కొంచెం వద్దు, మా ఇంట్లో ఉండొద్దు, పంపించేద్దాం అని అనుకుంటున్నారు అందరు. గ్రాండ్ పేరెంట్స్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే పిల్లలకి రక్షణగా ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు కాబట్టి ఏదైనా మందలించేవాళ్ళు. కాస్త ఏదైనా స్పెషల్గా తయారైంది అనుకో,
ఏమిటా వేషాలు, ఏమిటా పౌడర్ కొట్టుకోవటం అని వెంటనే వీళ్ళు అనేసేవాళ్ళు. పౌడర్ రాసుకోవాలంటే కూడా ముసలిది ఏమన్నా అంటుదేమో అని భయపడాలి. ముసలి నీకెందుకేం తిరిగి జవాబు చెప్పడం లేదు ఆ రోజుల్లో. వాళ్ళు బయటికి వెళ్ళినా ఇంటికి వచ్చినా ఏం చేసినా కాపలాగా ఉండేవారు ఇంటికి. మంచి అయినా చెడ్డైనా నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు, ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలా అనకూడదు నువ్వు అని. మంచి చెడ్డ ఆ విచక్షణ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు పూర్వం, వీళ్ళు వినేవాళ్ళు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ముసలోళ్ళు లేరు, వినే మనవరాళ్ళు లేరు. అసలు ముసలోళ్ళే వద్దు కదా, మనవాళ్ళు కూడా లేరు. మనవాళ్ళు మనవరాళ్ళు కూడా, సారీ, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా. అయితే మనవాళ్ళ విషయంలో కొంత వెసులుబాటు ఉండేది పూర్వం. వాడికేంటి, వాడు మగాడు, వాడు తిరిగి వస్తాడు. ఆడది తిరిగి చెడింది, మొగాడు తిరక్క చెడ్డాడు. అది అప్పుడు సామెత. ఆడది తిరిగితే చెడుతుంది, మొగాడు తిరగకపోతే వాడైపోతాడు. వాడు తిరగాలి, వాడు తిరిగితేనే వాడు మగాడు అన్న ఫీలింగ్ బాగా ఉండేది. ఆడ మగ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆడది కూడా ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు ఆడ మగ ఇలా ఉన్నారనుకో, ఆడది ఈ స్థాయిలో ఉండేది, మగాడు ఆ స్థాయిలో ఉండేవాడు. ఇప్పుడు అది కూడా వాడి రేంజ్కి వెళ్ళిపోయింది. వాడు తగ్గలా, ఇది పెరిగింది. సో ఇద్దరు రేంజ్ ఒకటి అయిపోయింది. ఆడ మగ ఎవరైనా సరే ఇద్దరిని అడగద్దు, తిరగకపోతే చెడతారు ఇద్దరు కూడా. అంచేత వాళ్ళు తిరుగుతారు. అంచేత ప్రశ్నలు వేసే పరిస్థితి పేరెంట్కే లేదు. ఇంకా గ్రాండ్ పేరెంట్కి ఎప్పుడు వస్తుంది? పేరెంట్కి లేదు, గ్రాండ్ పేరెంట్కి లేదు. కొడుకుని పేరెంట్ అడగద్దు, పేరెంట్ ని గ్రాండ్ పేరెంట్ అడగద్దు. ఎవరి పాటికి వాళ్ళు బతుకుతాం కాబట్టి ఇప్పుడు వాడు బుడ్డోడు అందుకు రాశారంట. అంతే, క్వశ్చన్ అడిగి ఉంటది వాళ్ళ నాయనమ్మ. అలా ఎప్పుడో వాళ్ళ అమ్మకిను వాళ్ళ నాన్నమ్మకి డిస్కషన్ పడేదో వినుంటాడు. వినేసి అమ్మకి నాన్నమ్మ అంటే ఇష్టం లేదు అనుకుని ఉంటాడు. బలంగా పడిపోతుంది కదా. అంతే. అంచేత మా అమ్మకి ఇష్టం లేని వస్తువుల్లో నాన్నమ్మ ఒకటి, తాతయ్య ఒకడు. మళ్ళీ అందులో కూడా నానమ్మ అమ్మమ్మ లేదు. అమ్మమ్మ కొంత వెసులుబాటు ఉంది. అంటే అమ్మమ్మ అంటే కొంచెం ఇష్టం ఉంటుంది. అమ్మని బట్టి అమ్మమ్మ అంటే ఇష్టం ఉంటుంది. నాన్నని బట్టి నాన్నమ్మ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే నాన్న అనేవాడు ఇంట్లో గెస్ట్ లా వస్తాడు, పోతాడు, జీతం అమ్మ చెప్పేవే ఎక్కువ, అంతే, ఎక్కువ ఉంటారు కాబట్టి. ఇట్లా రివర్స్ కూడా అనిపించింది మాకు. నేను కమెంట్స్ చదువుతుంటే వాళ్ళు అన్నారనమాట, మేబీ వాళ్ళ నానమ్మ కూడా ఆవిడని బాధ పెట్టడం చూసుంటాడేమో పిల్లోడు. ఉండొచ్చు, అలా కూడా ఉన్నాయి. అలా కూడా లేకపోలేదు. బాధ పెట్టేటువంటి అత్తగారులు చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా ఉన్నారా? ఇంకా స్టిల్ ఇప్పటికీ ఉన్నారు. అంటే వాళ్ళు ఏదో వాళ్ళు తెలిసి కొంతమంది చేస్తారు, తెలియక కొంతమంది చేస్తారు. మెయిన్లీ ఈ బాధ పెట్టే అత్తగారులు ఉంటారు సో, వాళ్ళు ఏంటంటే భార్యాభర్త ఎక్కువ క్లోజ్గా ఉండి, ఎక్కువ కలిసిపోయి, ఎక్కువ ఒకే అభిప్రాయంతో ఉంటే నా స్థానం బలహీనపడిపోతుందనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది అత్తగారికి. ఆవిడ ఎస్పెషల్లీ ఆవిడ సింగిల్గా ఉన్నప్పుడు, ఆవిడ భర్త ఆవిడకుంటే వేరే విషయం, ఆవిడ సింగిల్ అయినప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోతే నన్ను పొమ్మంటారేమో, నేను వేరే అయిపోతానేమో అని సాధ్యమైనంత మట్టికి కొడుకుని తన వైపుకి తిప్పుకోవడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది. అది తప్పు కదా. తప్పే. కాకపోతే ఆవిడ భయం ఆవిడది, అంతే. అది తప్ప రైటా అనేది సమస్య కాదు, ఆవిడ భయం అంతే. అంచేత నా కోడలు కొడుకు కొంచెం దూరంగా ఉంటేనే మంచిది అనుకొని, వీలైతే 1-2 మాటలు కొడుకు చెప్పి, అదే పగలంతా తల్లి చెవిలో దూరుతుంది, రాత్రి అంతా పెళ్ళ చెవిలో. ఇద్దరు మధ్య ఆర్ఆర్ మధ్యలాగా 2 పక్కల వాయిస్తుంటారు ఇద్దరు. అయితే ఆ విషయంలో మాత్రం మగవాడి నిర్ణయం చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఎక్కడ తల్లి తరఫున చెప్పాలి, ఎక్కడ భార్య తరఫున చెప్పాలి అనేది వాడికి ఆ విచక్షణ తెలిసి ఉండాలి. ప్రతిదానికి భార్యదే కరెక్ట్ కాదు, ప్రతిదీ తల్లే కరెక్ట్ కాదు. అంచేత ఎవరు తప్పైనప్పుడు వాళ్ళని చెప్తూ ఉండాలి, భార్యను కూడా కన్విన్స్ చేసుకుంటూ ఉండాలి. ఏదో పెద్దవిడ కాస్త ఊరుకుంటే పోతుంది కదా, మనం కాకపోతే ఎక్కడ పోతుంది ఇప్పుడు ఈ వయసులో అని భార్యను కూడా కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా తండ్రిది, కొడుకుది. అంచేత ఎంతసేపటికి అబ్బా ఆఫీస్ నుంచి వచ్చాడు గదగోలు పెట్టారు, ఇద్దరిని తిట్టేసి వాడు బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వెళ్ళిపోవడం కాదు, అది ఎస్కేపిజం అవుతుంది. అంచేత ఓ రోజున ఎప్పుడో నీ ఖాళైనప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడు. నన్ను పెళ్లి చేసుకుని నన్ను నమ్ముకొని వచ్చింది తన వాళ్ళందరినీ వదిలి, ఇప్పుడు ఎక్కడ పోతుంది అది? అంచేత అది ఇక్కడికి ఉండాల్సిందే. నీకు ఒక్కగానొక్క కొడుకును, ఎక్కడ పోతావు నువ్వు ఉండాల్సిందే. అంచేత మీరిద్దరూ సఖ్యంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా. మీ ఇద్దరు ఆఫీస్ నుంచి వచ్చాడికి ఇలా ఓళ్ళు మొహం ఇటు ఓళ్ళు మొహం అటు పెట్టుకుంటే అంచేత నాకు సన్యాసం పుచ్చుకొని ఇంట్లోంచి పారిపోవాలనిపిస్తుంది అని ఆయన కూడా క్లియర్ గా కన్విన్సింగ్ గా మాట్లాడుకోవాలి. కానీ ఒక రోజు వస్తుందేమో అమ్మ మళ్ళీ మై మామ్ లైక్స్ మై గ్రాండ్ మదర్, మై గ్రాండ్ ఫాదర్ వస్తుంది. కానీ ఇంకా చాలా జనరేషన్స్ పడుతుంది దానికి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్లు మారినట్టుగా అలవాట్లు, సాంప్రదాయాలు, అభిరుచులు ఎప్పుడూ మారుతూ వస్తాయి. ఇప్పుడు ఒకప్పుడు ఫారెన్ పంపించడం విపరీతమైన క్రేజు, ఇప్పుడే తగ్గిపోయింది. అంచేత ఆ క్రేజ్లోంచి నార్మల్కి వచ్చారు. అంటే పంపించడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మనం దిక్కులేని వాళ్ళం అయిపోతున్నాం అనేప్పటికీ పంపించడం అనేది తగ్గిపోయింది. అలాగే ఇవి కూడా అంతే.
ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్ వద్దు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండాలి, మాతో ఉండకూడదు అంటున్నారు. దానివల్ల ఉండే ఇబ్బందులు కూడా వాళ్ళకి తెలిస్తే, అంటే ఈ పిల్లలు పట్టించుకోకపోవటం, పిల్లలు లేటుగా రావటం, పిల్లలు పార్టీలకు పబ్బులకు పోవటం, ఎబార్షన్లు ఇవన్నీ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు కదా, అయ్యో వాళ్ళు కూడా ఉంటే బాగుండును అనే భావన వీళ్ళకి వచ్చినాడు. నెమ్మదిగా వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు మళ్ళీ మాతోటే ఉండాలనే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా. కాకపోతే దానికో 50-100 సంవత్సరాలు పట్టచ్చు. 50-100 అంటే అంతే, ఖచ్చితంగా ఇప్పుడప్పుడే రాదు అది. ఎందుకంటే జనరేషన్స్ లో మార్పు రావాలి కదా. సరే, సమ్మరైజ్ చేయడానికి ఒకటి ప్రైవసీ కోరుకుంటున్నారు అందరూ, రెండోది ఎవరు క్వశ్చన్ చేయకూడదు వాళ్ళని, మూడోది బర్డన్ గా ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే ఇలాంటి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి చెప్పాల్సి వస్తుంది. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది అంచేత ఎవరు క్వశ్చన్ చేయకూడదు. నా ఇష్టం, నా జీవితం, నా స్వేచ్ఛ, నా స్వతంత్రం అన్ని నా, ఇది మన ఇల్లు, మన మనుషులు, మన కుటుంబం అన్న ఫీలింగ్ పోయింది. నేను మనం అన్నది పోయి నేను అన్నది ఎప్పుడైతే వచ్చిందో, అంటే మనిషి సెల్ఫిష్ అయిపోయాడు కదా, మనం అంటే అన్న భావన పోయింది. నేను, నా ఇల్లు, నా ఇష్టం, నా స్వతంత్రం, నా స్వేచ్ఛ అనే మనం అనే దాంట్లోంచి నేను అనే దానికి అయిపోయాడంటే మనిషి సెల్ఫిష్ అయిపోయాడంటే ఎంతసేపు వాడి స్వార్థమే వాడు చూసుకుంటాడు అంతే. కుటుంబం గురించి ఎవరు ఆలోచన నా నుంచి మనకి వస్తుంది, ఒక 100 ఏళ్ళ తర్వాతైనా వస్తుంది అని కోరుకుంటే మళ్ళీ అంత గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, విన్నమ్మలు, పెద్దమ్మలు అందరూ కలిసి ఉండాలి అని కోరుకుంటే, ఇప్పుడు కొంచెం ఎదుగుతున్నాం కాబట్టి అప్పుడున్న కష్టాలు లేకుండా కొంచెం మోడర్న్ గా ఏమైనా ఫామ్ అవుతుందేమో అని ఆశిస్తూ ఉందాం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా. మనం చూడబోము, పైనుంచి చూడాల్సింది, ఇక్కడి నుంచి చూసే